బ్రేకింగ్ న్యూస్ అమర్నాథ్ యాత్రలో ఘోర విషాదం చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్లోని గండేర్బల్ జిల్లాలోని బాల్తాల్ మార్గంలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా కురిసినటువంటి వర్షానికి బండరాయి తగిలి అక్కడ ఒక మహిళా యాత్రికురాలు మృతి చెందింది. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటనతో పాటుగా గత 36 గంటలుగా అక్కడ వరుసగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా గురువారం అమర్నాథ్ యాత్రను పహల్గాం బాల్టాల్ బేస్ క్యాంపుల నుంచి తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సంవత్సరం జమ్మూ నుంచి యాత్ర నిలిపివేయడం ఇదే మొదటిసారి. మృతురాలని రాజస్థాన్కు చెందినటువంటి 55 ఏళ్ల సోనాభాయిగా గుర్తించారు. గాయపడిన ముగ్గురిని యాత్రికుల్ని ఆసుపత్రికి తరలించారు. కొండ చర్యలు విరిగిపడి నలుగురు కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఈ ఏడాది యాత్ర ప్రారంభమైన నాటి నుంచి యాత్రను నిలిపివేయడం ఇదే మొదటిసారి. అలాగే ఈ ఏడాది మృతి చెందిన వారి సంఖ్య 15కు చేరింది. గత 2 రోజులుగా జమ్మూ కాశ్మీర్లో యాత్రా మార్గాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైల్ పత్రి భారీ మార్గ మధ్య జెట్ టర్న్ వద్ద కొండ చర్యలు విరిగిపడడంతో వందల మంది యాత్రికులు చిక్కుకున్నారు. అక్కడ దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పుడు బయటకు రావడం జరిగింది. ఒక గుడారంలో యాత్రికులు బిక్కుబిక్కుమంటూ ఒక మూలకు కూర్చొని చీకట్లో అలమటిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ భారీగా దారైతే ఏదైతే ఉందో అమర్నాథ్ యాత్రకు వెళ్లే దారి నుంచి వరద రాళ్లతో బురదమయంగా మారి వస్తున్నటువంటి వరద కూడా వైరల్ గా మారింది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం.